శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించాం. వైకుంఠ ఏకాదశి రద్దీని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన 1.89 లక్షల మందికి మాత్రమే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో దర్శనం ఉంటుందని, టికెట్లు ఉన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలని అన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, పకడ్బందీ బందోబస్తు, అన్న ప్రసాదాలు, అకామిడేషను, క్యూ లైన్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీదనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం. ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ విధానంలో దాదాపు 1,89,000 మందికి టోకన్ జారీ చేయడం జరిగింది. భక్తులందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక 5 రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ 3 రోజుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి లక్కీ డిప్ విధానం టోకన్ జారీ చేశాం. వాళ్ళకి 30వ తేదీ, 31వ తేదీ, అదేవిధంగా 1వ తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైం స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది. అటువంటి భక్తులందరూ కూడా వారికి కేటాయించినటువంటి సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనేది టీటీడీ ఉద్దేశం. చాలామంది భక్తులు ఎవరికి అయితే ఈ ఆన్లైన్లో లక్కీ డిప్లో టోకన్లు లభించలేదు వాళ్ళందరూ కూడా తెలియజేశాం. మిగతా 7 రోజులు అంటే 2వ తేదీ నుంచి 8 జనవరి వరకు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా దర్శన పద్ధతిలో మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం. అంటే ఓన్లీ ఆన్లైన్ విధానంలోనే దర్శనాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ అభిప్రాయపడ్డారు. వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చాం. 3 రోజులు మాత్రమే ఆన్లైన్ విధానంలో లక్కీ డిప్ విధానంలో టోకన్ జారీ చేశాం. మిగతా 7 రోజులు సర్వదర్శన విధానంలో వస్తున్నటువంటి భక్తులకి నేరుగానే క్యూ లైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది భక్తులు ఎస్సీడీ టోకన్స్కి అలవాటు అయితే పడి ఉన్నారు. 4 రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా రోజువారీగా 15,000 టోకన్లు ఎస్సీడీ టోకన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రోజువారీగా 1500 శ్రీవాణి టోకన్లు, అంతేకాకుండా తిరుమల తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం లాస్ట్ చివరి 3 రోజులు కూడా రోజువారీగా 5,000 టోకన్లు ప్రత్యేకంగా వాళ్ళే కేటాయించాం. ఈ 10 రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు